और भाई अनुभव कर सकते हैं, कर रहे हैं। ये पांची स्वरूप बाप दादा सभी बच्चों के पांच स्वरूप दे रहे। पहला अनादि ज्योति बिंदु स्वरूप। याद है ना अपना स्वरूप? याद है? भूल तो नहीं जाती। ओम शांति। సంకల్పం చేయండి, నేను సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి స్వరూపాత్మ బ్రుకుటి మధ్యలో నివాసం చేస్తున్నాను. నేను ఆత్మ, చైతన్య శక్తి. ఈ పంచతత్వానికి అధికారి. ఈ పంచతత్వాన్ని దేహంని నా అధికారంతో నేను నడిపిస్తున్నాను. నేను వాస్తవంగా ఈ పంచతత్వానికి అతీతంగా ఉన్నాను. నా వాస్తవిక స్థలం, నా వాస్తవిక ఇల్లు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశానికి పైన ఉండే బ్రహ్మలోకమైంది. నేను అనాది స్వరూపంలో ఒక దివ్య నక్షత్రమైనాను. నేను సూక్ష్మ అతి సూక్ష్మ దివ్యమైన శాంతి స్వరూపమైన నక్షత్రం, జ్యోతి బిందు. పంచతత్వానికి అతీతంగా ఉన్నాను. ఈ స్థానంలో నా తండ్రి పరంపిత పరమాత్మ
సదాశివుడు నివాసం చేస్తున్నారు. నేను శివబాబా దగ్గరగా పోయి కూర్చుంటున్నాను. ఈ స్థానం చాలా నిశ్శబ్దంగా ఉండే స్థానం, చాలా సైలెన్స్గా ఉంది, చాలా శాంతిగా ఉండే స్థానం. ఇక్కడ దేహం లేదు, ఏ ప్రకారమైన రోగాలు లేదు. సర్వ రోగాల నుంచి అతీతంగా ఉన్నాను. పరం పవిత్రమైన తండ్రి దగ్గర నేను పవిత్ర దివ్య స్వరూపంలో కూర్చున్నాను. నా మనసు, నా బుద్ధి, నా సంస్కారం, నేను సదా నిరోగిగా ఉన్నాను. వాస్తవిక స్వరూపంలో నేను సంపూర్ణ నిరోగి ఆత్మ, పవిత్ర స్వరూపాత్మ, శక్తి స్వరూపాత్మ అయినాను. శివబాబా నా తండ్రి, నా సర్వశక్తిలో ఒక వరదానం ఆస్తి రూపంలో ఇచ్చినారు. నా దగ్గర చాలా సైలెన్స్ పవర్ ఉంది. ఈ సైలెన్స్ పవర్ ఆధారంలో నేను సర్వ రోగాల్ని జయించి కర్మాతీత అవస్థలు తండ్రి దగ్గర కూర్చున్నాను. ఈ సైలెన్స్ పవర్ ఆధారంలో నేను సర్వ కర్మ బంధనాల్ని, కర్మ భోగాల్ని జయించి కర్మాతీత అయినాను. अनादि रूप रच कर तन भान तज कर, अनादि रूप रच कर तन भान तज कर, परम धाम चल दे स्मृतियों से सज कर। प्रभु पास आकर किरण में नहाकर उन सावन यादों में हम समा कर, स्नेह से कल्प तरु का सिंचन करे, आए अनुभव करे। दूसरा है आदि देवता स्वरूप।
ఈ సంపూర్ణ నిర్వికారి స్థానం నుంచి నేను ఇప్పుడు దేవతా స్వరూపంలో అవతరణ అయినాను. ఈ దేవతా స్వరూపంలో కూడా నేను చాలా దివ్యంగా సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్వికారి అయినాను. నా ఆత్మ సంస్కారం సంపూర్ణ పవిత్ర సంస్కారం, సతో ప్రధాన సంస్కారమైంది. ఈ దేవలోకంలో దివ్యత సంపన్న ఆత్మ నేను. సతో ప్రధాన్ ప్రకృతి, సతో ప్రధాన్ శరీరాన్ని ధారణ చేసుకున్నాను. ఈ సతో ప్రధాన శరీరంలో ఏ ప్రకారమైన రోగాలు లేదు. సంపూర్ణ నిరోగి శరీరం, నిరోగి కాయ, కంచన్ కాయ, స్వస్థ, సదా ఎవరు హెల్తీ, ఎవరు వెల్తీగా ఉన్నాను. నేను నా దేవతా స్వరూపంలో కర్మ బంధన్ ముక్త, జీవన్ బంధన్లో జీవన్ ముక్త అవస్థలో ఉన్నాను. ఏ ప్రకారమైన కర్మ భోగం లేదు, జీవన్ బంధం లేదు, జీవన్ ముక్త అవస్థ. సతో ప్రధాన శరీరంలో నిరోగి కాయ శరీరంలో నేను దివ్య స్వరూపంలో ఉన్నాను. धरे रूप उतरे जो संपूर्ण पावन, अपनी वो दुनिया स्वर्गिक सुहावन। धरे रूप उतरे जो संपूर्ण पावन, अपनी वो दुनिया स्वर्गिक सुहावन। अपने धरती गगन मंद पावन पवन, नाथ त्रिभुवन के हम लेते थे सुख सगन। आदि रूप आँखों में अभिनंदन करे, आए अनुभव करे, आत्मदर्शन करे।
सबकी पूजा होती है कि भारतवासियों की होती నిరోగి అవస్థలు సదా సంతోషంగా ఉన్నాను. నేనే ఆత్మ. ద్వాపర యుగంలో దివ్యమూర్తిగా పూజ్య స్వరూపంలో మందిరంలో విరాజమానైన నా ఈ పూజ్య స్వరూపమైన విగ్రహాలు ద్వారా భక్తాత్మలు నిరోగి కాయ వరదానమిస్తున్నాను. నా మూర్తి దివ్యమైన మూర్తి ఆధారంలో నాని భక్తాత్మలు కీర్తన చేసి పూజ చేసి నిరోగి అయ్యే సిద్ధి ప్రాప్తి చేసుకుంటున్నారు. నా ఈ దేవతామూర్తిలో చాలా శక్తి ఉంది. ఆ దేవతామూర్తి దృష్టి ద్వారా దర్శనం ఆధారంలో చాలామంది రోగీలు నిరోగి అవుతూ ఉన్నారు. నా దివ్యమూర్తి దర్శనం ఆధారంలో నా భక్తులందరికీ నేను నిరోగి అయ్యి వరదానం ఇస్తున్నాను. నేనే ఆ శక్తి. నిరోగి అయ్యి వరదానం ఇస్తున్నాను. నేను విఘ్న వినాశక్ కార్తిక్ మరి శక్తి అయినాను. నా దివ్యమూర్తి ద్వారా అందరూ సంతోషాన్ని అనుభవం చేసి నా దర్శనం ద్వారా శక్తిని ప్రాప్తి చేసుకుంటున్నారు. రోగాల్ని నా దర్శనం ద్వారా సరిచేసుకుంటున్నారు. देखे द्वापर में मंदिर में पूजा हुई, देखे द्वापर में मंदिर में पूजा हुई। पूज्य हम ही तो थे वो
वो कतारों में करबद्ध करते नमन। करते पूर्ण कामना भक्त वत्सल नयन। कितनी श्रद्धा से वो भक्ति पूजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। होता है संगम युगी ब्रह्मांड स्वरूप। ఈ సమయంలో నిరాకార परमपिता परमात्मा पतित पावन सद्गति दाता अवतरण अయ్యి అందరినీ పాపాల నుంచి ముక్తి చేసి నిరోగిగా తయారు చేస్తున్నారు. పాప కర్మం ఆధారంలో కర్మభోగం అందరూ అనుభవిస్తున్నారు. సో కర్మభోగి నుంచి నేను ఇప్పుడు కర్మయోగి అయినాను. కర్మయోగి ద్వారా సర్వ పాపాల నుంచి ముక్తి అయ్యి నిరోగి అవుతూ ఉన్నాను. ఈ సంగం యుగంలో నిరాకార్ పరంపిత వైద్య రూపంలో వచ్చి పాపాలని ఆపరేషన్ చేసి పాప కర్మాల నుంచి ముక్తి చేసి నిరోగిగా తయారు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏ పాప కర్మం కూడా చేయను. పాప కర్మమే నాని రోగిగా చేసింది. నేను ప్రతిజ్ఞ చేస్తాను, ఏ పాపం చెయ్యను, సదా నిరోగి అవుతాను. మానసిక రోగాల నుంచి కూడా ముక్తి అవుతాను. నేను నా వాస్తవిక స్వరూపంలో పవిత్ర ఆత్మ, పుణ్యాత్మ అయినాను. ఈ సంగం యుగంలో పరంపిత పరమాత్మ ద్వారా నాకు సదా నిరోగి అయ్యి వరదానం ప్రాప్తి అవుతుంది. నేను
వరదాన్ని సర్వాత్మలు కూడా నిరోగి అయ్యే విధానం నేర్పించే మహాదాని అయిన నేను అందరూ నిరోగి అయ్యేదానికి సకాశిస్తున్నాను. నా పవిత్ర శుద్ధ శ్రేష్ఠ వైబ్రేషన్ ద్వారా ఈ ప్రపంచంలో ఉండే ఈ మహారోగి సమాప్తి అవుతూ ఉంది. పరంపిత సదాశివుడు నన్ను శక్తి స్వరూపంగా చేసి ఈ మహామారి మహారోగం నుంచి ఈ ప్రపంచాన్ని ముక్తి చేస్తున్నారు. సర్వశక్తివాన్ తండ్రి జ్యోతిలో నేను సదా విజయ్ అయినాను. సర్వ రోగాలపైన విజయాత్మ పవిత్రత శక్తి ఆధారంలో శ్రేష్ఠ కర్మం ఆధారంలో పరమాత్మ శక్తి ఆధారంలో నాకు ఈ వరదానం దొరికింది. चलते चलते काल चक्र जो पूरा हुआ, चलते चलते काल चक्र जो पूरा हुआ, संगम में अपनों से संगम हुआ। भाग्य द्वारे खुले हमको भगवन मिले, भाग्य द्वारे खुले हमको भगवन मिले, लग के प्रभु के गले भाग्य लिखने लगे। ब्रह्मवंशी ब्राह्मण ज्ञान गुंजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। और लास्ट में है फरिश्ता स्वरूप। तो 10 याद आगे आगे अच्छा నేను ఇప్పుడు ఈ కర్మబంధనాన్ని శరీరం నుంచి ముక్త అవ్యక్త ఫరిష్తా స్వరూపాన్ని ధారణ చేసుకుని మెరుస్తూ ఉండే ఈ నిరోగి శరీరం ఆధారంలో నేను సూక్ష్మవతనానికి పోతూ ఉన్నాను.
ఈ సూక్ష్మవతంలో నిరాకార్ తండ్రి అవ్యక్త బాప్దాదా ద్వారా నాకు పరమశక్తి ఇస్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రపంచాన్ని రోగాల నుంచి సదా ముక్తి చేసే శక్తి ఇస్తున్నారు బాప్దాదా. నా దృష్టి ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. బాప్దాదా నా ప్రకాశకాయ ద్వారా ఈ మొత్తం సృష్టికు నిరోగి అయ్యే శక్తి ఇస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు చాలా హోప్లెస్ కండిషన్లో ఉంది. భగవాన్ బ్రహ్మ ద్వారా నాకు శక్తి ఇచ్చి ఈ మొత్తం ప్రపంచాన్ని, రోగి ప్రపంచాన్ని నిరోగిగా పరివర్తన చేస్తూ ఉన్నారు. నా దృష్టి ద్వారా, నా వైబ్రేషన్స్ ద్వారా బాప్దాదా ప్రపంచానికి సకాశిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఈ మహమ్మారి వైరస్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం ప్రపంచం 5 తత్వాలు కూడా సతో ప్రధాన్గా మారుతూ ఉంది. నీళ్ళు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి అన్నిటినీ పతిత్ పావన్ పరమాత్మ శుద్ధం చేస్తున్నారు, పవిత్రంగా మారుస్తూ ఉన్నారు, సతో ప్రధాన్గా మారుస్తూ ఉన్నారు. సర్వ ఆత్మలు ఈ రోగి శరీరం నుంచి ముక్తి అయిపోయి నిరాకార స్థానం పరంధాంకు వస్తూ ఉన్నారు. సర్వాత్మలు రోగాల నుంచి ముక్తి అయ్యి, కష్టాల నుంచి ముక్తి అయ్యి శాంతిధామంలో శాంతిగా ముక్తిగా కూర్చునేదానికి ముక్తిధామ్ వచ్చినారు. పరమాత్మ దగ్గర అందరూ సేఫ్టీగా ఉన్నారు. कर तपस्या
करके पावन प्रकृति विश्व बदलेंगे हम, करके पावन प्रकृति विश्व बदलेंगे हम। आप सा बाबा बन तन से निकलेंगे हम। धुन है आपके कथन पे खुद को अर्पण करें, आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें। आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें। आए अनुभव करें, आए अनुभव करें। अच्छा, एक सेकंड में ये पांची रूपों में अनुभव कर सकते हो अपने को। अच्छा, ओम शांति, ओम शांति। तेरा मन जैसा सोचेगा, तू वैसा ही बन जाएगा। ना सोच कभी तू रोगी है, हर दर्द तेरा मिट जाएगा। खुद को रोगी नहीं राजयोगी समझो, खुद को रोगी नहीं राजयोगी समझो, तो बीमार चेहरा भी खिल जाएगा, खिल जाएगा। अच्छा बनने की इच्छा न छोड़ो कभी, नया जीवन तुम्हें फिर से मिल जाएगा, मिल जाएगा। खुद को रोगी नहीं राजयोगी समझो। लाख तूफान दुख के भी आए तो क्या, अपनी तकदीर पर मुस्कुराते रहो। खुद को देह से न्यारा समझते हुए परमात्मा से मन को लगाते रहो। इस धरती पे मेहमान बनकर जियो। ओ,
को